సార్ అనంతపూర్ డిస్టిక్లో రాప్తాడులో సిద్ధం సభ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు సవాలు విసురుతున్నాడు. అభివృద్ధికి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, అభివృద్ధి నేను చేశానా నువ్వు చేసావా తెలుసుకుందాం అని చంద్రబాబు అంటున్నాడు. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి సార్. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరి పాలన బాగుంది? జగన్ సార్ పాలన బాగుంది. జగన్ సార్ చేసే పనిలో పనితనం ఉంది. అది కాకుండా జగన్ సార్ చెప్పింది ఏమంటే, నేను ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మనిషికి న్యాయం చేసుంటేనే నాకు ఓటు వేయండి, నేను చేసిన పనితీరును బట్టి మీరు ఓటు వేయండి అని ధైర్యంగా అడిగే హక్కు జగన్కు ఉంది. కాబట్టి ఓటు అడిగే ఆయనకు ఉన్నది హక్కు, వేసే వాళ్ళకి మా లాంటి వాళ్ళకి ఆయనకే ఓటేస్తామని మేము సర్వంగా ఆయనకు చెప్పుకుంటాను. మరి చంద్రబాబు నాయుడు నేను పలానా మంచి పని చేశాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు సార్? ఆయన చేయలేదు కాబట్టి చెప్పలేదు. చేస్తుంటే ఎందుకు చెప్పడం? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉమ్మడి రాజధాని వదిలేసి రాత్రి ఏపీకి వచ్చేసాడు. ఏపీలో 5 సంవత్సరాల్లో ఏదైనా ఉన్న నగరాల్లో ఒక నగరాన్ని రాజధానిగా చేసుకొని గొప్పగా నిర్మించుండొచ్చు తక్కువ పెట్టుబడులతో. 2.68 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఈరోజు ఒక్క అభివృద్ధి కూడా చూపించకుండా అమరావతిలో 4 రేకుల షెడ్లు వేసేసి నేనే అభివృద్ధి చేశాను అని అంటున్నాడు. మరి దీనిపైన మీ అభిప్రాయం? అవి తుఫానికి కొట్టుకొని పోయినాయి. ఆ రేకులు కొట్టుకొని పోయినాయి. గోడలు వర్షానికి అవి ఉండే తుఫాను కొట్టుకొని వెళ్ళిపోయినాయి. తుఫాను కొట్టుకొని పోయినాయి. ఆ రేకులు కూడా గాలిలో లేచిపోయినాయి. ఇంకా ఏడుండదు. పాప అక్కడుండే రైతులు ఎవరంటే మాకు భూములు మేము ఇచ్చి మా కష్టం మేము ఇచ్చి వాళ్ళు బాధపడుతున్నారే కానీ తెలియకుండా కొంతమంది వాళ్ళ తొత్తులు వాళ్ళ జనాలు వాళ్ళు ధర్నాలు చేసి ఇవి చేసి అవి చేసినారే కానీ నీతి నిజాయితీ పరుడు ఒక్కడ కూడా చేయలేదాడా. అందుకే లోకేష్ బాబు అందుకే ఓడిపోయినాడు అంటారా? ఆ ఏరియాలో అదే కదా. ఇప్పుడు అంత కష్టపడి అంత శ్రమపడి చంద్రబాబు నాయుడు చేసుంటే వాళ్ళ కొడుకు ఎందుకు గెలవడయా చెప్పు. ఫస్ట్ మనం ఏం చేసినాం, జనాలకు మనం ఏం చేసినాం, మనం ఏం చేయబోతాం, ఎలా చేయబోతాం అనే దీనిపైన ఉండాల. జగన్ సార్ చెప్పిన నవరత్నాలు కరెక్ట్ గా చేసినాడు. మళ్ళా ఇంకా ఏమైనా కావాలన్నా జనాలకి వాళ్ళ ఇంటికి వచ్చి అడుగుతారు. ఇంటికి వచ్చి అమ్మ మీకు అందుంటేనే నాకు ఓటి అని ధైర్యంతో ఆయన ఓటు అడుగుతున్నాడు. అంటే రాబోయే ఎన్నికలలో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరికి మీ ఓటు? జగన్కే మా ఓటు, జగనే గెలుస్తాడు. థ్యాంక్ యూ సార్.